పెసరపప్పు, బీరకాయ, ఆనంకాయ వేసిన కొన్ని ముక్కలు. ఈ పప్పు, ఈ బీరకాయలో ఫైబర్ ఉంటుంది, ఆనంకాయలో ఫైబర్ ఉంటుంది. పెసరపప్పు పిల్లలకి చాలా మంచిది. ఇలా అన్నీ కలిపి చేయడం వల్ల 2-3 టమాటాలు వేసిన, ఇవన్నీ చేయడం వల్ల పిల్లలకి చాలా బలము, పౌష్టికాహారము. పిల్లలు అన్నములో చాలా ఇష్టంగా తింటారు, చపాతీలైనా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ఎలా చేసినానో చూపిస్తాను, చూసి చేసుకోండి మీరు కూడా. గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు బీరకాయ పప్పు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ గ్లాస్ బీరకాయ పప్పుకు ఈ గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా కడగాలి. బాగా 2 సార్లు కడగాలి. కడిగి కొంచెం సేపు నానబెట్టాలి. ఈ బీరకాయ పప్పులో ఒక 3 గ్లాసులు, ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు, వాటర్ 3 వస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. ఇంకా కొంచెం ఎక్కువ పోసుకున్నా కొంచెం జోరు అవుతుంది పప్పు. ఈ బీరకాయలు 2 కట్ చేసిన, ఒకటి సగం కట్ చేసిన బీరకాయలు, ఈ ఒకటి సగం బీరకాయలు వేయాలి. ఆనంకాయ ముక్కలు, ఆనంకాయ అంటారు, మా సైడు సొరకాయ అంటారు, సొరకాయ ముక్కలు. పచ్చిమిరపకాయ పేస్టు తగినంత, ఉల్లిపాయలు ఒకటి, చిన్న సైజు ఉల్లిపాయ, కొంచెం పసుపు, చిటికెడు పసుపు, మెంతులు పప్పులో వేస్తే చాలా మంచిది. మెంతులు కొన్ని వేస్తున్నాం, 1 టీ స్పూను, కొంచెం కరివేపాకు పొడి. ఈ తోటకూర కొంచెం ఉంది, ఈ తోటకూర కూడా మంచిది కాబట్టి ఈ తోటకూర కొంచెం కట్ చేసుకొని ఉడుతుంది, కానీ మళ్ళీ ఆకాకు కనిపిస్తుంది. కొంచెం కట్ చేస్తే మంచిగా మెత్తగా అవుతుంది. మనం కలిపినప్పుడు ఆకాకు కనిపించదు, కలిసిపోతుంది. కట్ చేసుకొని వేయాలి. ఆకుకూరలు పప్పులు వేసినప్పుడు మంచి చిన్న కట్ చేసుకొని వేస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆకు వేసి కొంచెం సేపు, ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకే కుక్కర్లో ఉడకనిచ్చుకోవాలి. కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్, ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక 10-12 వేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు ఇలా ఉడికింది, ఇంకా కొంచెం ఉడకలేదు, ఒక విజిల్కి ఇంకా మంచిగా ఉడకలేదు. ఇంకా కొంచెం సేపు మెత్తగా అవుతుంది. విజిల్ పెడితే ఇలా కొంచెం సేపు ఉడకనిస్తుంది. ఒక 2 టమాటాలు వేసి కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే కూడా బాగుండాలి. ఇంకా కొంచెం సేపు ఇలానే ఉడకనిచ్చి పోపు చేసుకోవాలి. చాలా బాగుంటుంది పెసరపప్పు. పప్పు ఉడికింది, ఇలా మంచిగా ఉడికింది. ఈ పప్పు రుబ్బొద్దు, ఇలా చెంచాతో ఇట్లా అనుకోవాలి. ఎందుకంటే ఈ బీరకాయలు మంచిగా ఉడికినవి. బీరకాయలు తింటుంటే ఆనకాయలు బీరకాయలు ఇలా వస్తాయి కాబట్టి మనం చపాతీలు అయినా జొన్న రొట్టెలు అయినా తినొచ్చు. ఇది బాగుంటుంది.
మీరు కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. నేను ఒక స్పూన్నర వేస్తున్నా. ఉప్పు వేసుకొని కలుపుకొని పోపు చేయాలి. పోపు చేయడానికి చిన్న బాండి పెట్టిన. దీంట్లో కొంచెం ఆయిల్, రెండు స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్. కొంచెం మంట కొంచెం మీడియం సైజులో పెట్టాలి. ఆయిల్ వేగిన తర్వాత పోపు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎల్లిపాయలు, కొంచెం దూరగా కావాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ముందేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి ఆఫ్ చేసుకోవాలి. కొంచెం సేపు అయితే పోపు అవుతుంది. మంట చిన్న ఫ్లేమ్లో పెట్టాలి, మాడిపోతుంది లేకుంటే. పోపు అయింది. కొంచెం పసుపు వేసుకొని ఈ పప్పులో వేయాలి. వేసి కలుపుకోమని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చాలా బాగుంది పప్పు. ఇలా రాత్రిపూట ఎక్కువ మా అమ్మ రాత్రిపూట కొంచెం కూర ఉంటే సరిపోదని రాత్రిపూట ఎక్కువ చేసేది. ఇంట్లో చింతపండు వేయకుండా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పెసరపప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రోజు టిఫిన్ నేను రాత్రి రొట్టెలు చేసిన, అవి 2 మిగిలినవి. అవి పొద్దున్నే తినాలనుకున్నా, అవి తినాలనిపించకుంటే ఇలా ఉప్మా చేసుకున్నా. టిఫిన్కు ఈ ఉప్మాలో ఈ పెసరపప్పు పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను పెసరపప్పు ఉప్మా, జొన్న రొట్టెల ఉప్మా ఈరోజు టిఫిన్ ఉన్నది. ఈరోజు టిఫిన్ చేయాలనుకుంటున్నా. చాలా రుచిగా ఉంది, చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. మీరందరూ చేసుకోవాలి.